కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ 10వ రోజుకు చేరుకుంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతోంది. వారి కోసం కర్రగుట్టలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు కీలక నేతలంతా ఇక్కడే ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కర్రగుట్టలను టార్గెట్ చేసుకున్నాయి. మావోయిస్టు కీలక నేతల ఏరివేతే లక్ష్యంగా 10 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు కర్రెగుట్టలపై భద్రతా బలగాలు పట్టు సాధించాయి. హెలికాప్టర్ నుంచి కర్రెగుట్టపైకి జవాన్లు దిగారు. కర్రెగుట్టపైకి చేరుకున్న కూంబింగ్ టీమ్స్ జాతీయ జెండాను ఎగురవేశాయి. మరోవైపు బీజాపూర్ జిల్లాలో ఉన్న కర్రెగుట్టల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. రాయ్పూర్ నుంచి ఆపరేషన్ను పర్యవేక్షించిన ఐబీ చీఫ్ నేరుగా కర్రెగుట్టకు చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆపరేషన్లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి అక్కడికి కొత్త టీంను మోహరింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సీఆర్పీఎఫ్ అక్కడ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయనుంది. పోలీసుల కూంబింగ్ గురించి తెలుసుకున్న మావోయిస్టు నేతలు అక్కడి నుంచి సేఫ్ జోన్కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులంతా కర్రెగుట్టను వీడిపోయినట్లు సమాచారం. ఆపరేషన్ కగారులో భాగంగా 10,000కు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రగుట్టలను చుట్టుముట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో కూంబింగ్ కొనసాగించారు. డీఆర్జీ బస్తర్ ఫైటర్, కోబ్రా, డీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు ఈ కూంబింగ్లో పాల్గొన్నారు. కర్రగుట్టపై ఇప్పటికే భద్రతా బలగాలు పట్టు సాధించే మొత్తం 25,000 మంది భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ కర్రగుట్టలో క్లైమాక్స్ సీన్ కు వచ్చినట్లే మనం చెప్పుకోవాలి. ముమ్మరంగా పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ కూడా వెనక్కి రప్పించి మళ్ళీ కొత్త టీం ని అక్కడికి పంపించారు ఐబీ చీఫ్. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతల ఏరివేతే లక్ష్యంగా ఈ ఆపరేషన్ అన్నది కొనసాగుతోంది. దాదాపు 10 రోజులుగా విస్తృతంగా కూంబింగ్ అనేది నిర్వహిస్తున్నారు. మన ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. హెలికాప్టర్లు సైతం అక్కడ మోహరిస్తూ ఉన్నాయి. హెలికాప్టర్ల నుంచి జవాన్లు కర్రగుట్టలో దిగారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఈ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది? మొత్తం ఎంతమంది, ఎన్ని టీములుగా ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి? సరిసా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న వెంకటాపురంలోని కర్రెగుట్టలను 10వ రోజుకు ఆపరేషన్ కూంబింగ్ కొనసాగుతుంది. దాదాపుగా 10 రోజులుగా జరిగినటువంటి భారీ ఆపరేషన్ లో ఇప్పటి వరకు అధికారికంగా మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ప్రకారం 6 మావోయిస్టులు చెందారు. అందులో 3 మహిళా మావోయిస్టులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 25,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టడంతో పాటు 8 వైమానిక వాహనాలతో కూడా దాడులు నిరంతరం కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అధికారికమైనటువంటి మృతుల సంఖ్య కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది లొంగిపోయారు అన్న దాని మీద కూడా ఇప్పటివరకు అయితే స్పష్టత కనిపించడం లేదు. అధికారులు అధికారికమైనటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం వందల సంఖ్యలో ఉన్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించిన గృహాలలో దాదాపు 2 గృహాలను కూడా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు జాతీయ జెండాను పట్టుకున్న కర్రగుట్టలపైన సంబరాలు చేసుకున్న పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి వలస ప్రాంతాల్లో అక్కడి నుంచి నిరంతరం జరుగుతున్న ఆపరేషన్ కూంబింగ్ తో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మావోయిస్టులు అబూజ్మండ్ నుంచి వలస వచ్చి తెలంగాణ కర్రగుట్టల్లో తలదాచుకున్నారన్న సమాచారంతో దాదాపుగా 10 రోజులుగా ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో అంటే 25,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి అధికారికంగా ఎన్కౌంటర్ లో జరిగి మృతి చెందినటువంటి వారు కావచ్చు, హిడ్మాకు సంబంధించినటువంటి పిఎల్జీఏ కమాండర్ గా ఉన్నటువంటి హిడ్మా కావచ్చు, దేవా ఇలాంటి కీలకమైన నేతలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఇప్పటికే ఒక 5 గుహలను మొత్తంగా స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో 2 గుహలకు సంబంధించి పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, అదేవిధంగా కేంద్ర మంత్రులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 2 పర్యాయాలు కూడా శాంతి చర్చల పేరుతో లేఖ విడుదల చేశారు. ఒకరు రూపేష్, ఒకరు అభయ్ అధికార ప్రతినిధి, ఇద్దరు కూడా మావోయిస్టులు శాంతి చర్చలు సిద్దంగా ఉన్నారు. కేంద్రం ఆలోచన చేయాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర హోంమంత్రి నుంచి, అమిత్ షా నుంచి ఎటువంటి లేఖకు సంబంధించి దాని మీద స్పష్టత రాలేదు. కానీ ఛత్తీస్గఢ్ కి ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంమంత్రి విజయ్ శర్మ కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండబోవని కూడా నిన్న స్పష్టం చేసిన పరిస్థితి. ఇప్పటికే ఆపరేషన్ కర్రగుట్టలపైన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఆపరేషన్ కర్రగుట్టలు నిలిపివేయాలని చెప్పి పౌరాకులు, కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నిరసనలు, ర్యాలీలు, మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఆపరేషన్ కర్రగుట్టలు పూర్తి స్థాయిలో కూడా నిలిపివేయాలి, ఎమ్మటే బలగాలను వెనక్కి పంపించాలని కూడా అధికారులను కోరుతున్న పరిస్థితి. ఇప్పటివరకు చూస్తుంటే కేంద్ర హోంమంత్రి నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆపరేషన్ వేగంగా కొనసాగుతుంది. మరింత బలగాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 10 రోజులలో మావోయిస్టులను ఏరువేత లక్ష్యం కొనసాగుతున్న కర్రగుట్టల ఆపరేషన్ మరింత వేగం పెంచుకుంటుంది తప్ప ఈ 10 రోజులకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా
ఇంకా అంటే 10 రోజులకు ముందు ఎలా ఉందో అంతకంటే ఎక్కువ ఫోర్స్ ను వాడి కూడా మావోయిస్టులను తుదిముట్టించేంత వరకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేలేదని స్పష్టంగా చెప్తున్నారు. డిఆర్జీఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలకు సంబంధించిన చీఫ్స్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసల్లోనూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ వైమానిక దాడులు కూడా కొనసాగుతున్నాయి. లోపలికి వెళ్తున్నటువంటి బలగాలకు వందల సంఖ్యలో ఉన్న ఐఈడీలను నిర్వీర్యం చేసుకుంటూ బీరు బాటిల్లో కూడా ఐఈడీలని బాంబులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మావోయిస్టులకు మాత్రం తీవ్ర నష్టం చేకూర్చాలనే ప్రయత్నం అయితే కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో తుట్టులో తప్పించుకుంటున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.